10వ వచనం నుంచి మనం చదువుకుందాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు? దేవాలయమునకు ఇద్దరు మనుషులు వెళ్ళారు. ఇద్దరని ఎందుకు అక్కడ సంబోధన? మంచి చెడు, లేకపోతే ధనము దరిద్రము. ఇద్దరు మనుషులుగా ఎన్నుకుందని మంచి చెడు, ధనము దరిద్రము, రోగము ఆరోగ్యము, ఇలాగో అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నది ఇక్కడ ఇద్దరు అని చెప్పేదానికి. వారిద్దరిని కూడా ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసుకుంటున్నాము. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మంచిది, ఇవన్నీ కూడా మంచిది అయ్యా. ఈ పరిసయ్యుడు సుంకరి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళితే పరిసయ్యుడు మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళిపోయాడు, దేవాలయంలోకి వెళ్ళిపోయాడు పరిసయ్యుడు. సుంకరికి వెళ్ళటానికి ధైర్యం చాలా ఆలోచిస్తున్నాడు బయట నిలబడి. ఈ పరిసయ్యుడు మాత్రం లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, దేవా, బాగుంది అంతవరకు. దేవా కామా ఉంది. నిలువబడి, ఓకే, నిలవబడి రెస్పెక్ట్ ఇచ్చాడు. మంచిదే, రెస్పెక్ట్ ఇచ్చాడు. లేచి నిలబడ్డాడు. ప్రార్థనలో చేయాలంటే లేచి నిలబడాలనేది ఒక విధానము, లేకపోతే ఒక క్రమశిక్షణ. పర్లేదు, వదిలేసేయండి. దానికి ఒక క్రమము కనుక నిలువబడుట అంటే ఆయన యొక్క గౌరవాన్ని చూపుతున్నాడు. నిలువబడి, దేవా, చోరులను కాను. చోరులంటే దొంగలు కాదయ్యా, నేను ఇప్పుడు దొంగలు కాదు అని చెప్పేదానికి ఆయనకి ప్రభుకు తెలుసు దొంగ కాదని. కానీ నేను దొంగలు కాదయ్యా, ఇంకా అన్యాయస్తులు కాదు. అన్యాయముగా ఇప్పుడు పొట్టి చక్కని మనం చూసుకుంటున్నప్పుడు ఆయన అన్యాయముగా సుంకపు వసూలు చేసేవాడు. 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, దానికి వడ్డీ చక్రవడ్డీలు కలిపి 10 లక్షలుగా వడ్డీ తీసుకునే విధంగా అన్యాయము చేయటం, అలాంటి వాడిని కాదని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏమిటి? అది మూడవది ఏమిటి? వ్యభిచారిని చెడు పనులు చేసేవాడిని కాదు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునేవాడిని కాదు. సో మంచిది, అన్ని మంచిదే. దొంగవు కాదు, అన్యాయం చేయవు, వ్యభిచారివి కావు. ఇంకా